పెన్షన్లు ఇచ్చేందుకు వాలంటీర్లు సిద్ధంగా ఉన్నప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు అనుచర వర్గం ఇచ్చినటువంటి ఫిర్యాదు ఆధారంగా ఈసీ కీలక నిర్ణయం తీసుకుంది. వాలంటీర్లు పెన్షన్లు ఇవ్వకూడదు, ఎన్నికల కోడ్ అయినంత వరకు కూడా వారు సంక్షేమ పథకాలు అందించడానికి దూరంగా ఉండాలని చెప్పి ఈసీ చెప్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు విశాఖ వైసీపీ ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ లక్ష్మి ఉన్నారు. మాట్లాడదాం. మేడం, ఎలా చూడాలి? చంద్రబాబు నాయుడుకి సంబంధించినటువంటి అనుచరులు ఫిర్యాదు చేశారు ఈసీకి. ఈసీ కీలక నిర్ణయం తీసుకుంది. సంక్షేమ పథకాలు అంటే 1వ తారీఖు వస్తే వెంటనే ఉదయం కోడి కూయక ముందే వాలంటీర్లు వెళ్ళి తలుపు తట్టి పెన్షన్ చిరునవ్వుతో ఇచ్చేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. అసలు ఈరోజు ఈసీ కూడా దీన్ని పరిశీలించాల్సినది మళ్ళా చూడవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఏదైతే ఇచ్చారో రీ ఎగ్జామ్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు ప్రభుత్వం చేస్తున్న, ప్రజలు చేస్తున్న కార్యక్రమాలు దేనిలో కూడా ఆల్రెడీ ఇంప్లిమెంట్ అయిన వాటికి ఎటువంటి వాటి కూడా అడ్డు పెట్టవలసిన అవసరం గతంలో ఎప్పుడు కూడా జరగలేదు. ఎందుకంటే అవి కొనసాగుతూనే ఉండేవి. కొత్త వాటిని ఏమైనా ప్రవేశపెడితే దాన్ని నిరోధించవచ్చు, కానీ ఆల్రెడీ ఇంప్లిమెంట్ అవుతున్నవి. అందులో పెన్షన్ లాంటివి ఈరోజు వృద్ధులకి, వికలాంగులకి, అలాగే మహిళలు, వితంతువులైన వారికి, ఒంటరి స్త్రీలకి, ఇట్లాంటి వారికి ఇస్తున్నవి, వారికి పెన్షన్ని కూడా పూర్తిగా ఎటువంటి అవినీతి లేకుండా ఈరోజు నిస్వార్థంగా సేవ చేయడానికి ఈరోజు వాలంటీర్లు అంటూ పెట్టి వారి ద్వారా తలుపు తట్టి వారికి 1వ తారీఖు రాగానే ఇంటికెళ్ళి ఇచ్చి కార్యక్రమం చేసేవారు. ఇప్పుడు మళ్ళీ వారు చాలామంది మంచం పట్టిన వారు, కదలలేని వారు ఈవేళ మళ్ళీ ఏదైతే తెరతీసేవారో, మరి ఏదైతే మళ్ళా దాన్ని పూర్తిగా వారికి రాకుండా అడ్డుపెడుతున్నారో అటువంటి వాటి వలన వేరే వాటికి ప్రోత్సహించే వాళ్ళుగా అవుతారు. కాబట్టి నేనైతే మీ ద్వారా ఎలక్షన్ కమిషనర్ గారికి కూడా కోరుకుంటున్నాను, దీన్ని ఇంకొకసారి పునఃపరిశీలించవలసిన అవసరం ఉంది. ఆల్రెడీ ఏవైతే జరుగుతున్నాయో ప్రభుత్వ కార్యక్రమాలు దాన్ని కొనసాగించే విధంగా పునరుద్ధరించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాను. అందులో ముఖ్యంగా వృద్ధులకి ఈరోజు మనం అందిస్తున్న వాటిని వారిని మళ్ళా నడిచి ఇప్పుడు సుదూర ప్రాంతంకి వెళ్ళి తెచ్చుకునే పరిస్థితులు కల్పించడం వల్ల వారు అనారోగ్యంతో బాధపడేవారు కానీ, దాని మీద ఆధారపడేవారు కానీ చాలా ఇబ్బందికి గురి చేసేవారు అవుతున్నారు. కాబట్టి దాన్ని పునఃపరిశీలన చేసి ఇటువంటి దాన్ని అయితే నేను ఖండిస్తున్నాను. ఒకసారి దీన్ని ఎగ్జామ్ చేయమని కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. మొదటి నుంచి ప్రతిపక్ష పార్టీలు కావచ్చు, లేకపోతే వైసీపీ విధానాలను వ్యతిరేకించేవారు కావచ్చు, వీరంతా కూడా వాలంటీర్లపై కక్ష కట్టి వారు చేస్తున్నటువంటి సేవలను పలు సందర్భాల్లో విమర్శించడం కావచ్చు, లేకపోతే వారిని తప్పుపట్టడం వంటివి చేస్తూ చివరికి ఎన్నికల ముందు కూడా వాలంటీర్లపై వారి కక్ష తీర్చుకున్నారు. నేరుగా వారు వాలంటీర్లపై చేస్తున్నటువంటి ఇవన్నీ కూడా ప్రభావం అంతా పేద వర్గాలపై పడుతుంది. నిజమే, ఈరోజు జరుగుతున్నది కూడాను రాష్ట్రంలోని ప్రభుత్వం ఎక్కడ అట్టడుగున్న పేద వర్గానికి, పార్టీలకి, కులాలకి, మతాలకి అతీతంగా అనేకమైన కార్యక్రమాలు నేరుగా వారి అకౌంట్ ద్వారా ఇచ్చి వారికి అందిస్తున్న పరిస్థితులు చూసి ప్రజలు ఎక్కడ ఆ పార్టీకి పూర్తిగా ఈవేళ ఆ పార్టీ చేస్తున్న, ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలకి వారంతా మద్దతు తెలుపుతున్నారో దాన్ని ఈవేళ ప్రతిపక్షాలు జీర్ణించుకోలేక ఇటువంటి వాటిని మరి పెట్టి వాటిని నిరోధించడానికి చేస్తున్నాయి. రేపు ఈ విధంగా కొనసాగితే ప్రజలు పూర్తిగా ప్రజా సంక్షేమ కార్యక్రమాలు, ప్రభుత్వం ఇస్తున్న, ప్రజలకు అందిస్తున్న కార్యక్రమాలని అడ్డుకునే వారిగా ప్రతిపక్షాలని ఈవేళ ప్రజలే రేపు రానున్న ఎన్నికల్లో బుద్ధి చెప్తారు. వాలంటరీ వ్యవస్థ ఈరోజు ఒక సేవా సంస్థలాగా ఈవేళ ప్రభుత్వం తరపున వారు చేస్తున్నవి, వారికి ఇచ్చిన గౌరవ ఉద్యోగంగా ఈరోజు భావించి సర్వీస్ చేస్తున్న వారిని ఈరోజు ఇబ్బంది పడడం అనేది వారికి ఎటువంటి ఇట్లాంటి చర్యలు తగవని చెప్పేసి ఖండిస్తున్నాను. ఇది మొత్తం మీద అయితే మాత్రం వాలంటీర్లు చేస్తున్నటువంటి సేవను చూసి ఓర్వలేక మాత్రమే ప్రతిపక్ష పార్టీలు, వారి అనుచరులంతా కూడా ఇలాంటి పనులు చేస్తున్నారు. ఖచ్చితంగా ప్రజలు దీన్ని అంతా కూడా గమనిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వచ్చే ఎన్నికల్లో వారికి తగిన బుద్ధి చెప్తారని చెప్పి బొత్స ఝాన్సీ లక్ష్మి చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రమేష్ రెడ్డితో కలిసి అనిల్, సాక్షి టీవీ, విశాఖ నుంచి.